ఓకేనా? మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్న వారి పేరు ఒకసారి పరిచయం చేస్తాను. నా పక్కన కూర్చున్న వారు హుస్సేన్ నాయక్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు, బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. కాంచన కృష్ణ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి దాడులపై నిరంతరం ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు. ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత్ ఎమ్మెల్యేలు 2 రోజులకు ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారి పైన తీవ్రంగా నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నటువంటి సంగతి అందరూ 3 రోజుల కిందట వికారాబాద్ సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు చంద్రశేఖరరావు గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏమైతుందో, ఏం భయం అవుతుందో, ఆయనకి ఏమి ఇబ్బంది అయిందో, ఏమి ఇబ్బంది జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో నిన్న ఉట్టిన వికారాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ వచ్చి కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సినిమా డైలాగ్ కొడుతున్నారు అనుకున్నాను. ఆనంద్ కుమారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ నాడు చనిపోయినటువంటి వ్యక్తి. బండి సంజయ్ వికారాబాద్ రాగానే భయం ముట్టుకున్నది. ఆయన భయం ముట్టుకున్నది, నీ పని అయిపోయిందా? అయ్యా ఆనందము, మీ తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి, మీ ప్రభుత్వం ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారం కింద ఆయన బద్దసుమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ఆయనకు భాషింగాలు అయితే అని చెప్పిన. ఆయన అయిపోయిన తర్వాత ఆయన గాలి కిషోర్ మాట్లాడుతున్నా. ఆయనకి చెప్పినాం. ఇంకో భూగోళ ఆయనకు నిన్నమని ఆయనకి ఏమైనట్టు ఆయన మాట్లాడుతున్నారు. అయ్యా దళిత ఎమ్మెల్యేలారా, మీ కేసీఆర్ చేతనైతే లేదు, మీ కేటీఆర్ చేతనైతే. అరే బండి సంజయ్ పేరు చేయాలని అంత భయపడుతున్నారు కదా ఆయన? అంత భయం ఎందుకు అవుతుంది మీకు? ఆయన ఆనంద్ కుమార్ మాట్లాడుతున్నాడు, చాలా ఇస్తున్నాడు. ఏ ప్లేస్కి వస్తావా, ఏ డేట్ చెప్తావా, టైం చెప్తావా అని చెప్పి. ఏ బిడ్డ ఆనంద్, నీ వికారాబాద్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతుందో 100కి 100 వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులపై నీ వికారాబాద్ గ్రామాన్ని అభివృద్ధి జరుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకో. నీకు సిగ్గు శరం ఉంటే, నువ్వు నిజంగా చదువుకున్నాడు అయితే, నీ కాన్సెన్స్ ఉన్నటువంటి, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ చూడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నా. ఆనంద్ కుమార్, నీ వికారాబాద్ మీ నియోజకవర్గంలో మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కన్నా 70% కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే నీ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మా బండి సంజయ్ నీ స్థాయి కాదు, బండి సంజయ్ ఇది కాదు. కానీ మేము వస్తాం. ఏ టైం చెప్తావో చెప్పు, ఏడికి రమ్మంటావో చెప్పు. మోమిన్పేట రమ్మంటావా, వికారాబాద్ టౌన్ రమ్మని చెప్తావా? మేము ఇస్తున్నటువంటి నిధులు ఏవైతున్నాయో మీ గ్రామ పంచాయతీల మోరీలకు కావచ్చు, చెట్లకు కావచ్చు, లైట్లకు కావచ్చు, ఎటువంటి నిధులైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారానే ఇలా వికారాబాద్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాము.
నిన్ను వాళ్ళ గుర్తుపడతారు ఆయన రాష్ట్రంలో. ఆనందం తెలంగాణ ఉద్యమంలో ఏదైనా అనిపించ ఈరోజు ఎస్సీల పేరుతోని దళితుల పేరుతోని మేము ఎమ్మెల్యేలమని చెప్పుకొని మీ కేసీఆర్ పబ్బం నడుపుకొని మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా. మిమ్మల్ని మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ కేసీఆర్ దళితులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 1% అన్నా నెరవేర్చిన అని చెప్పేసి మీరు ఒక్కసారి అడగాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తా అని చెప్తుంది, డబల్ బెడ్రూమ్ అని చెప్తుంది, అంబేద్కర్ కనీ విని 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెట్టా అని చెప్పింది కదా. మీకు సోయ సిగ్గు అనిపిస్తలేదా ఊరికే మాట్లాడుతుంటే? బండి సంజయ్ అంటే అంత భయం ఎందుకు ఆయన? మీకు నిధుల పడతలేదు రాయండి. మీరు ఏమున్నాయి ఇంకా 2 సంవత్సరాలు ఉంటే ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మీ ఎమ్మెల్యేల జాతర అయిపోతుంది, మీ పబ్బం కట్టుకునే జాతర అయిపోతుంది. మీరు ప్రజలను మోసం చేస్తున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో అవన్నీ అయిపోతాయి. బిడ్డ గుర్తుపెట్టుకో, మీ దగ్గర చంద్రశేఖర్ రావు వచ్చిండు, నీ పతనం ఖాయమైందని చెప్పేసి ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిగా ఉంటుంది ఆనందం. ఇంకో ఆయన మాట్లాడుతూ సిగ్గు శరం ఉండాలి. ఆయన ఎమ్మెల్సీ పట్ల మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాను పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ అనుకున్నటువంటి రంగారెడ్డి జిల్లాను నాశనం చేసినటువంటి ఏకైక వ్యక్తి పట్ల మహేందర్ రెడ్డి. నువ్వు ఎన్ని పార్టీలు మారినావే? యాదుకున్నా ఎన్ని పార్టీలు మారినావు? ఏ పార్టీ అంటే వస్తే ఆ పార్టీలకు పోయేటోళ్ళు మీరు ఇంకా నీతులు మాట్లాడితే ఎట్లా అయితే సార్? కుటుంబం మంచి రంగారెడ్డి జిల్లాను మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా? రోడ్లు లేకుండా రోడ్లు వేసినటువంటి చరిత్ర మీది కాదా? రోడ్లు లేకుండా డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర మీది కాదా? ఆ ఆనంద్ ఇంకో మాట మాట్లాడుతుంది. నిన్న మొన్న కంతికలతోని దళితులు చనిపోతే కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఆ ఎమ్మెల్యే ఉన్నాడు. నీ కాన్స్టిట్యూన్సీలో ఏమైతుందో తెలియదు, నీ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఎక్కడ పోతుందో తెలియదు. నీ కాన్స్టిట్యూన్సీలో ఒక్కసారి అడుగు మీ కేసీఆర్ ను, బండి సంజయ్ కాదు అడిగేది. డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పాడు కదా. నీ వికారాబాద్ ఎన్ని డబల్ బెడ్రూమ్ కట్టించావు? నీ వికారాబాద్ లా దళితులకు 3 ఎకరాల పొలం ఎంతమందికి ఇచ్చినావు? నీ వికారాబాద్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎందుకో ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు కదా. పట్టుమని 10 ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఆనందం నాకు విచిత్రం అనిపించేది. మా ఆనందం అంటే అదే వికారాబాద్ ఎమ్మెల్యేనా అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఇంకో జన్మెత్తాలే భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలన్నా, భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి మాట్లాడాలన్నా, బండి సంజయ్ అంటే నీ లేక రెడీమేడ్ లేకొచ్చే ఎమ్మెల్యే కాలే. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైలుకు పోయి అనేక ఉద్యమాలు చేసి అనేక లాఠీచార్జీలు చేసుకున్న తర్వాత కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసింది, ఎమ్మెల్యే నుంచి ఎంపీ అయింది. మీ లేక ఎలక్షన్ రాగానే తెలంగాణ ఉద్యమం పాల్గొనకుండా పైసలు కొనుక్కున్నారు ఎమ్మెల్యేలు. మీరు పైసలు కొనుక్కున్నారు ఎమ్మెల్యేలు. మీరు పైసల ద్వారా ఎమ్మెల్యేలు. మీరు ప్రజల ద్వారా కాలే. అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇంకో ఆయన మాట్లాడుతూ కోట్ల ఎమ్మెల్యే అయోధ్య ఆడగంటే 7 పైసలు ఇవ్వాలి. నీకు రాముని గురించి తెలియదు, దేవుళ్ళ గురించి తెలియదు, మీకు తెలియదు, మీకు కేసీఆర్ తెలియదు, మీకు కేటీఆర్ తెలియదు, మీకు కవిత తెలియదు. అంటుంటుంది కదా ఎలక్షన్ రాగానే అయోధ్యకి వస్తుంది, ఎలక్షన్ రాగానే అయోధ్యకి వస్తుంటే నువ్వు పూజ కేసీఆర్ పూజలు చేస్తాను చెప్తాడు, యాగాలు చేస్తాను చెప్తాడు కదా. ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే హిందూ ప్రజలకు అనుకూలంగా కడుతున్నట్టు రామ మందిర నిర్మాణం ఏదైతుందో చేతనైతే సహకరించమని. రాముని చెప్తారా మీరు? అయోధ్య గురించి మాట్లాడతారా మీరు? మీరు ఏ పార్టీలు ఉన్నారు? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేకుండా మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేస్తే మంచిగా ఉంటారు. ఆనందం మళ్ళా ఇంకోసారి చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోకుంటే వికారాబాద్ చౌరస్తలా వంగి 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 దంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలంటే మేము మాట్లాడగలుగుతాం, మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మాట్లాడుతున్నారు కదా. మీరు మీ కేసీఆర్, మీ కేటీఆర్, మీ కవిత అందరు కలిసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కుటుంబ పాలన ఉన్నారు, మేము ప్రజాస్వామ్య పాలన నడిపిస్తున్నాం. మీ సార్ ఫామ్ హౌస్ అనుకుని రోజు పంపిస్తున్నాడు.
ఎవరెవరైతే ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు రోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు అని చెప్పేసి చేతనైతే మీ కేసీఆర్ రమ్మని ఎట్లా వస్తారో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగిందో నీ వికారాబాద్ అభివృద్ధి ఏం జరిగిందో పక్కన తాండూరు ఏం అభివృద్ధి జరిగిందో నేను చెప్తా మా సంజయ్ గారు దాకా అవసరం లేదు మీకు. కాబట్టి ఆనంద్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగా ఉంటుంది. నువ్వు లాంగ్వేజ్ నాకు నేర్పాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్చుకోవాలి లాంగ్వేజ్, నువ్వు నేర్చుకోవాలి సంస్కారం. నువ్వు చదువుకున్నావు కదా, డాక్టర్ కదా, ఏం మాట్లాడుతున్నావు అర్థమైతే లేదా, ఎట్లా మాట్లాడుతున్నావు అర్థమైతే లేదా, చిట్కీలేస్తున్నావు కదా, టైం చెప్తున్నావు కదా, ఏం టైం చెప్తావు, నీ ముఖం చెప్తావు. 2022లో చెప్తావు ప్రజలు నీకు టైము. కాబట్టి కలువ విద్యాసాగర్ ఒకసారి చెప్తున్నాం, రామ మందిర్ దగ్గరికి రాముని గురించి మాట్లాడితే కొట్టకపోతే వెళ్ళడానికి బిడ్డ ఏం మాట్లాడుతున్నావు చూడలేదు. తాయినా ఏంది మీ సార్ లెక్క తాగి మాట్లాడుతూ ఏది ప్రెస్ మీట్ పెట్టాము భయం అవుతున్నట్టు తాగి వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడు. దేశవ్యాప్తంగా ఈరోజు అయ్యేద్దారు రామ మందిరం నిర్మించాలని చెప్పేసి కంకణబద్దుల హిందువులు బయటకు వచ్చి తిరుగుతున్నారు. మీ లేక పైసలు కలెక్షన్ చేసుకొని యాగాల పేరు మీద దేవుళ్ళ పేరు మీద పైసలు దాపెట్టుకుంటలేరు. మేము నిఖచ్చితంగా 10 రూపాయల ఖర్చు ఎంత వీలైతే అంత ఏమని చెప్తున్నాం, అంత అడుగుతున్నాం. అన్ని రకాలుగా పార్టీలకు సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఇవ్వచ్చు పైసలు, కాంగ్రెస్ ఇవ్వచ్చు, టీడీపీ ఇవ్వచ్చు, ఏ పార్టీ ఇవ్వచ్చు. మీ సార్ పెద్ద హిందూ అని చెప్తారు కదా, సోయలేదా అడుగోసారి మీ సార్ని అయోధ్య ఏంటి రాముడు ఏంటని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. ఏది పడుతుంది అంత భయం అవుతుంది. బీజేపీ అంటే గద భయపడుతున్నారు. ఎందుకు బండి సంధ్యాలనేది నిజమే పడతలేదు. ఏదున్నా ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది ఎమ్మెల్యే మీరు ఏమున్నా మీ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ప్రజలు మిమ్మల్ని బిస్కి చెంది బేజారు చెంది మిమ్మల్ని తరుగుతుంటే మీకు అర్థమవుతలేదు ఇంకా. కాబట్టి మంచితనంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు చెప్తున్నాం, మీకు నిజంగా సోయి ఉంటే, మీరు నిజంగా దళితులే అయితే, మీరు నిజంగా దళిత ఎమ్మెల్యే అయితే మీ కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి ఇయ్యమని అడుగురి, తెలంగాణ వచ్చిన తర్వాత దళితుల పరిస్థితి ఏమైందో మీ సార్ని అడుగు చెప్తాం, లేకపోతే మిమ్మల్ని అంటే అడుగు. కాబట్టి తాయి మాట్లాడకూరి. మీ సార్ నేర్పుతున్నాడు తాయి కోరి ప్రెస్ మీట్ పెట్టుకున్నా అని చెప్పేసి. అరే తొలై మాట్లాడేది మీ సారే కదా, అరే తొలై మాట్లాడడం చెప్తుంది కేసీఆర్ కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా నుంచి చెప్తున్నాం, మేము సంస్కార గల పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము సంస్కారంతోనే మాట్లాడుతున్నాం. మేము సంస్కారంగా తప్పితే మీరు బట్టలు చూసిపోతే మీరు మన నిలవరిన బట్ట మేము చెప్తే. కానీ ఆనంద్ కానీ మహేందర్ రెడ్డి కానీ తడవకుండా విద్యాసాగర్ కూడా నేను మాట్లాడుతున్నా. ఆయన కానీ నేను పండు మాట్లాడి మనం పండు ఆ స్కామ్ లాంటి బయట పెడితే రాసరి లాంటి బయట పెడితే తెలుస్తుంది. పండు జాంపాటు నిమ్మపాటు చింతపాటు అన్ని తయారయ్యారు. ఆడోడు ఏడోడు జవాయి రోజు మాట్లాడుతారు. ఏం మాట్లాడుతూ తెలుస్తుంది. గంటలు 5 మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అరే రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కదా, సంక్షేమ పథకాలు ఆయన ఎత్తున్నట్టు 100 ఎత్తున్నట్టు ఆయన నీ 100 కానీ బొందగినే చెప్పు. మేము ఇస్తున్నటువంటి పథకాల మీద మీరు ఆధారపడి ఆ ఊళ్ళో పడి తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తే మీరు రిబ్బన్ కట్ చేస్తున్నారు, రైతు వేదికలు మీరు ఇస్తే మీరు రిబ్బన్ కట్ చేసుకుంటున్నారు. సిగ్గుశరం లేకుండా కేసీఆర్ మొబైల్ పెట్టి నడుపుతున్నారు. ఇక వ్యాక్సిన్ ఏదో మీతో తయారు చేసిన వ్యాక్సిన్ వినపడి పోయి ఎమ్మెల్యేలు పోయి మొత్తం రిబ్బన్ కట్ చేస్తున్నారు. సోయు నరేంద్ర మోడీ దాదాపు 8-9 నెలల నుంచి నిధులు లేకుండా ఇది ప్రపంచానికి ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో కనీసం మీ సార్ వచ్చి బయటకు వచ్చి అరే వ్యాక్సిన్ వచ్చింది ఆయన రాష్ట్రంలో అని చెప్పేసి కనీసం ఏదో ప్రారంభించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీకు ఒక కేసీఆర్ ఉన్నాడు. దేశం అనుకున్నట్టు నిన్నమడ యాగాలు పూజలు చేసినాడు కేటీఆర్ ముఖ్యమంత్రి లేనిది. ఆయన ముసలాలను తీసుకుపోయి ఆ కాళేశ్వరం కలుపుకొచ్చినాడు కేటీఆర్ ముఖ్యమంత్రి లేనిది. ఆయన ముఖ్యమంత్రి కానీ ఆయన పక్కన మంత్రులు కావాలనుకుంటూ మినిస్టర్ కావాలి. మీ జన్మలైతే కావాలి ఆయన. మీ జన్మల దళితులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏమవుతుందో ఇది మంత్రులు గారు మినిస్టర్ గారు. నేను నిన్ననే చెప్పిన ఆయన పెద్ద కుక్క, మీరు చిన్న కుక్కలు.
తెలంగాణ రాకముందుకు అన్నాడు ఆయన, ఈ రాష్ట్రానికి నేను కాపల కుక్క ఉంటా అని చెప్పిండు. ఆ కాపల కుక్కకు ఇంకో చిన్న చిన్న కుక్కలు తయారైనాయి. వాటిని మళ్ళా హెచ్చరిస్తాం టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నాయకులకు. భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే భస్మం అయిపోతారు. బండి సంజయ్ జోలికి వస్తే బండి కింద తొక్కి తొక్కి కొడతాం, తొక్కిసి పెడతామని చెప్తున్నా. బండి సంజయ్ జోలికి వస్తే బండి కింద పెట్టి తొక్కుతాం. అందులో ఏం అనుమానం లేదు. దుబ్బాకలు దొక్కినాం, హైదరాబాద్ పడ్డారు. హైదరాబాద్ దొక్కితే ఇప్పుడు ఏడబడతారు, సాగర్లో ఏడబడతారు. ఇక ఆడ దొక్కితే మళ్ళీ ఏడబడతారు మీకు ఎదురు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు సంస్కారం నేర్చుకొని మాట్లాడు. మరి మళ్ళా చెప్తున్నాం ఎమ్మెల్యేలకు, మీరు ఏది పడితే అది మాట్లాడితే పడనిక మేము ఇక్కడ లేము. మీకు రెండు నిమిషాలు మేము ఎక్కువనే మాట్లాడగలుగుతాం. మేము సంస్కార పార్టీ ఉన్నాం కాబట్టి మాట్లాడలేకపోతాం. మేము ఆనందం మూడింది వికారాబాద్ మూడిందికి ఏం అనుమానం లేదా, భయం స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టిందంటేనే భయం స్టార్ట్ అయింది. ఆ పక్కల మహేందర్ రెడ్డికి భయం అయింది. అది ఇందాక వచ్చింది, ఇందాక రారా అని చెప్పేసి. రేపు 2023లో 22లో భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయం. మీరందరూ జైల్లో పోవడం ఖాయం. మీ సారు, మీ చిన్న యువరాజు, మీ చిన్న యువరాణి, మీ అందరూ కలిసి ఓటు ఖాయం. అది ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ సంబంధించి కానీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నోరు అదుపులో పెట్టుకుని మనం ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక అధికార పార్టీ ప్రెస్ మీట్లు అంటే అది ప్రజలకు ఉపయోగపడేది ఉండాలి, కానీ ప్రజలకు చీడపురుగుల దాబరించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోబోతున్న దొర గురించి పొగడడం, వాళ్ళకి చెంచాలగా ఒక పెద్ద కుక్కకు ఈ చిన్న కుక్కలు మొరగడం, పిచ్చి కుక్కలు ఆటారు. మంచి కుక్కున్నా పర్లేదేమో కానీ పిచ్చి కుక్క అయిపోయింది. సారు మూచే నీళ్ళు తాగుతూ సార్ చెప్పినట్టుంది. రోజు రోజు టీఆర్ఎస్ పరిస్థితి అస్తావ్యస్తంగా తయారవుతుంది. అధికార పార్టీలో ఉండి మనం ఏం చేయలేకపోతున్నామే. నరేంద్ర మోడీ ప్రపంచాన్ని మనం తట్టుకోలేకపోతున్నామని, నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న మేలు మన రాష్ట్రానికి కూడా వచ్చేస్తుంది. అది దోచుకు తిందాం, కానీ అది నరేంద్ర మోడీ గారు చేయట్లేదు, కేసీఆర్ గారు మా సారే చేస్తుడని ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నారు కదా. కళ్యాణ లక్ష్మి ఉండొచ్చు, బాత్రూమ్ ఉండొచ్చు, ఇచ్చే ఇల్లు కూడా ఇచ్చే దరిద్రంలో లేదు మీరు. ఆఖరి శ్మశాన వాటికతో సహా అన్ని మిమ్మల్ని కాపీ పెట్టి శ్మశాన వాటికలు కూడా నరేంద్ర మోడీ గారు ఎంచుకున్నా మీ పింక్ కలర్లో పెడతారు. పింకీలు పెట్టుకొని పింక్ కలర్ పెట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. అయినా తిరుగుని మేమేం అనట్లేదు. మేము లాస్ట్ మొన్న టీకా సంబంధం ఏది కరోనా అప్పుడు టీకా వచ్చిన టీకాలు కూడా మీ దొర బొమ్మే పెట్టుకుంటున్నారు. పెట్టుకోరు దొర, అది ప్రజలు గమనిస్తుండొచ్చు. కానీ మీరు మాట్లాడితే మీ వల్లు చిత్తపడి చేస్తారని ఒక దళిత బిడ్డలతో మీరు మా బండి సంజయ్ గారి మీద చేస్తున్న కామెంట్లు మంచిది కాదు వాసు. మీరు రాబోయే కాలంలో మీ బతుకులు ఆగమైతే, తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, దొరగారు ఇచ్చిన హామీలు, కాపల కుక్క అన్నాడు, దళితులు సీఎం అన్నాడు, దళితులు 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకు ఇల్లు అన్నాడు, జాబులు అన్నాడు, శాతం అన్నాడు, అన్ని అన్నాడు. మరి ఇవన్నీ ఇవ్వకుండా మీ దొర వచ్చి గద్దెక్కే. మరి గద్దెక్కినప్పుడు మీ చిన్న దొర మీరు కూడా ఉన్నారు కదా, దళితులు కదా, దళితులు ఏదైనా దొరలకు సీఎం చేస్తా అని చెప్పలే, దళిత బిడ్డలకు సీఎం చేస్తా అన్నాడు. మరి మీ సీఎం పదవి ఆడిపోయింది. చదువుకున్నావు కదా నువ్వు, ఆనంద్ గారు డాక్టర్ ఏమో ఉద్యమకారి నువ్వు, 30 ఏళ్ళ
తిడుతున్నారా మీరు? ఏదో మీ దొర ఏమైనా డబ్బులు ఇస్తుందా? దాన్ని పట్టుకొని రోడ్డు మీద ఎగురుతారా? మీ దళిత బిడ్డలు, మా గిరిజన బిడ్డలు మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. మొబైల్ ఇక్కడ ఒకడు చేతగాని సవట ఈ ఆనందు బాల్క సుమన్ అనగా బోకర్ సుమన్ ఆడ బోకర్ సుమన్ నాడు ఉద్యమకారుడనాన్ని బోకర్ పనులు మీ పెదనాన్న చేసే పనులు నువ్వు చేస్తున్నావు. మీ పెదనాన్న ఏం చేసేటోడు? దుబాయ్కి బోకర్ పనులు చేసేటోడు, అమ్మాయిని సప్లై చేసే బోకర్ నాడు. ఆ బోకర్కి నువ్వు బోకర్, ఇప్పుడు చిన్న ధరకు నువ్వు బోకర్ గారు తయారైన దానికి ఆ గాడిద కిషోర్ అట, గేదె కిషోర్ కాదయా, గాడిద కిషోర్. ఇదంతా దళిత బిడ్డలను రెచ్చగొట్టి మా బండి సంజయ్ గారి మీద కామెంట్ చేసేంత సత్తా గారి మీకు కనీసం సిగ్గు శరం ఉంటే, నీకు చేతనైతే మరి దళిత సీఎం చేయాలన్నారు కదా, దళిత సీఎం మేము చదువుకున్న డాక్టర్ అంటున్నావు కదా, ఉద్యమకారులు కాకపోయినా పర్లేదు, నువ్వు మంచి చదువుకున్నావు కదా, నువ్వు మీ గిరిజన బిడ్డలు మీ దళిత బిడ్డల కోసం కొట్టాడు. దళిత బిడ్డలకు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఎక్కడ ఇచ్చినో దానికోసం కొట్టాడయ్యా. ప్రజలు నిన్ను నమ్మాలంటే రిజర్వేషన్ మీద గెలిచినావు. రిజర్వేషన్ కావాలని దళితులకు ఆ రిజర్వేషన్ వికారాబాద్ రిజర్వేషన్ మీద గెలిచినావు కదా. మీ ప్రజలు మీరు మళ్ళీ నమ్మాలన్నా, ప్రజలను మీరు విశ్వసించాలన్నా మీరు దాని మీద కొట్టాడు. మీరు బండి సంజయ్ గారి మీద కొట్టాడితే ఏమొస్తుంది? బండి సంజయ్ గారి మీద ముట్టుకుంటే ఏమొస్తుంది? ప్రతిపక్షంలో ఉన్నాం స్వామి. ఇక్కడ అధికార పక్షం ఏం చేస్తుందో, అధికార పార్టీలో మీరు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి. ప్రతిపక్షం మీద మాట్లాడితే మీకు ఏమొస్తుంది? ఏది మీ కుటుంబ పాలన అనుకున్నావు, కేసీఆర్ పార్టీ అనుకున్నావు. ఇది బండి సంజయ్ ఊరికే రాలేదు స్వామి. బండి సంజయ్ గారికి ఇలా జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు చేసినంటే అతనికి కఠోర తపస్సు ఉంది, కష్టం ఉంది. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చాడు. ఈ స్టేజ్ ఎదగడానికి ప్రజలు అతను ఉన్న కఠోర దీక్ష, ప్రజల ఆకాంక్ష అని. ఇంకోటి, ఇది మీ ఇంటి పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే నేషనల్ పార్టీ. ఆ పార్టీలో ఎవరు పడితే ఎవరు తెల్లారి పైనుండి పారాషూట్ నుండి దిగగానే ఇచ్చారు పోస్టులు, పదవులు, టికెట్లు. మీలాగా కొనుక్కోలేదు, అమ్ముడు పోలేదు. మీ ద్వారా కొనుక్కోవడం అలవాటు మీకు. మీ ద్వారా డబ్బులకు టికెట్లు ఇస్తాడు. ఏ ఉద్యమకారుడు టికెట్ రాలేదు, ఏ ఉద్యమకారుడికి మంత్రి రాలేదు, ఎవరికి రాలేదు. మీరు గుర్తించాలి ముందు. ఏ గిరిజన బిడ్డకు 12% రిజర్వేషన్ ఇస్తున్నాడో మరి ఇచ్చిండో అదేదో కనుక్కోని. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిండో అదేదో కనుక్కోని దాని మీద కొట్లాడండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటది. అనంత్ గారు, నువ్వు దళితులు అని చెప్పేసి అలా తేడా మాట్లాడితే, మేము దళితులో గిరిజన బిడ్డలో ఉన్నాం. నీకు ఇంజక్షన్లు నువ్వు మందికి వేస్తున్నావు, నీకు వేస్తాం ఇంజక్షన్లు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది బాసు. ముందు మీ దొర గురించి కొట్టాలని వచ్చింది టైం. మీ పార్టీ ఆడుంది, మీరే ఆడుందని అన్నారు కదా. మా పార్టీ నేషనల్ మొత్తంలో ఉంది. ఇప్పటికి 18 రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణలో మొన్న నువ్వు చెప్పావు కదా, దుబ్బాకలో ఉంది. హరీష్ రావు కనీసం మాట్లాడలేని పరిస్థితి తెచ్చేసినాం. డబ్బులకు కొంటాననుకున్నావు. ప్రజలు గొర్రెలు కాదు, గమనిస్తారు. టీఆర్ఎస్ ముఖం చూసి ఓటేయలేదు. ఆ రోజు తెలంగాణ రావాలనే ఓటు. తెలంగాణ వస్తే మా భక్తులు మారిపోయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఇల్లు వస్తాయి, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి. కేసీఆర్కి ముఖ్యమంత్రి వస్తుందని వేయలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తాడని వేయలేదు. నిజంగా ఆ రోజు మీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం కనుక అన్ని పదవులు వస్తాయంటే అదేదో కలిసి ఉంటే బాగుంటుంది అనుకునేటోనేమో. ఆ తెలంగాణ బిడ్డల ఉసూరు తిని లక్షల కోట్ల అప్పు చేసిన దౌర్భాగ్యుడు కేసీఆర్. ఇప్పుడైనా మీకు సిగ్గు శరాలుంటే మా దళిత గిరిజన బిడ్డలకు, మీ ఎమ్మెల్యే మంత్రులకు సిగ్గు శరాలుంటే ముందు ఇప్పటికైనా సరే మీ చిన్న ద్వారా చేస్తా ఉంటుంది కదా కేటీఆర్ చేత కాదనే చెప్పేసి మన దుబ్బాకలో హరీష్ రావు గెట్టేసిరు. దాని ముందే వాళ్ళ కూతురి చెల్లని చేసిరు, చెల్లని రూపాయలాగా.
మొన్న జిహెచ్ఎంసీలో ఒక్కడే తిరిగి రా చూడు దండం పెట్టుకో బాగున్నావా పో వెనక పో అని అహంకార పూర్తిగా మాట్లాడే కేటీఆర్ని కూడా అతను చేసే మాటలు అతను చేసే పనులు నచ్చక ఆ రోజు మీ డబ్బులు పనికి రాలేదు, మీ అహంకారం పనికి రాలేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఉంటేనే మాకు పనులు వస్తుంది, మాకు పనులు అయితేనే ఆశకొని జిహెచ్ఎంసీలో మాకు కట్టబెట్టిరు. 2 సీట్లు ఉన్న దాన్ని 48 సీట్లు ఇచ్చిరు. కనిపించలేదా పార్టీ ఎక్కడుందో? రేపు వస్తుంది. ఈసారి కేటీఆర్ కూడా గెలిచేసి నేను జిహెచ్ఎంసీ రేపు మీ అయ్యా సార్ కాదు ఇక రారు, అయిపోయారు. నువ్వు పర్మనెంట్, ఫామ్ హౌస్ కే పర్మనెంట్, నువ్వు మర్చిపోకు. మళ్ళీ పార్టీ ఆడుందో పార్టీ ఆడుందో లేదో నీకు తెలియదు కానీ తర్వాత చెప్తారులే. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఏదో నా రోజులు మంచిగా పని చేసుకొని కనీసం పుట్టగతులైనా ఉంటాయి, కనీసం 4 ఓట్లు డిపాజిట్ అయినా వస్తాయి చూడు. మళ్ళీ డబ్బులు పెడితే రావు. మంచి ప్రజలకు మంచి పని చేస్తే వస్తుంది. ప్రజలకు మంచి పని చేయడానికి నేర్చుకోవాలి. మాట్లాడే మీనింగ్ తెలియదు. బండి సంజయ్ గారి గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం వచ్చింది అనే నీకు. అయ్యా మీరు దళితులకు సీఎం చేస్తారో లేదో ఈసారి అన్నావు కదా, నువ్వు ఈసారి కేసీఆర్ గారు దిగుతున్నారు కదా, కేటీఆర్ ని గద్దెనెక్కిస్తానని అంటున్నారు కదా. అయ్యా గద్దెనెక్కేటోడి నువ్వు అదే దళిత బిడ్డను చేయమను. అప్పుడు చెప్తాం మీ పార్టీకి సిద్ధాంతం ఉంది, మీ పార్టీకి దళితుల మీద ప్రేమ ఉంది, గిరిజన బిడ్డల మీద ప్రేమ ఉందని ఒప్పుకుంటాం. దొరగారు జిందాబాద్, దొరగారు ఎంతసేపు వస్తారా? ఎంతసేపు వస్తారు? దళిత బిడ్డల వసూలు తీసుకున్నారు. దళితులకు కనీసం ఆడబిడ్డలకు మానవన్నం అయితే కూడా అక్కడి నుంచి పట్టించుకున్న పాపాలు లేవు. ఒక రాణికి ఏదైనా జరిగితే, అగ్రకుల రాణికి ఏదైనా జరిగితే మాత్రం దేశం మొత్తం అలవాకల్లో చేస్తారు. మా గిరిజన దళిత బిడ్డలకు మాత్రం ఏదైనా జరిగితే పట్టించుకున్న పాపాలు లేవు. మీ ద్వారా దాని గురించి మాట్లాడండి. కబర్దారయ్యా. బోకర్ సుమన్ జాగ్రత్త. ఆనంద్ బాబు డాక్టర్ గారు ముందు ట్రీట్మెంట్ చేయించుకోవడం నేర్చుకో, ట్రీట్మెంట్ చేయడం నేర్చుకో. మీ దొరను మోయడం మానే, మీ దళితుల కొట్టడం మానే, పని చేయి. గాడిద కిషోర్ గురించి కూడా చెప్తున్నా, వెరీ కేర్ఫుల్. నేను చూస్తున్నా మీ ఏరియా, నా పక్కనే ఉంది నీ కాన్సెన్సీ. నేను తిరుగుతున్నా, మీ గురించి కనుక్కుంటున్నా. కనీసం ప్రజలను పట్టించుకోలేదు. ఫస్ట్ నీకు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇవాళ వరకు ఒక ఎమ్మెల్యేకు ఏ ఫండ్ ఇచ్చిందో కనుక్కో. కాన్సెన్సీ ఫండ్, డెవలప్మెంట్ ఫండ్ 3 కోట్లు ఇస్తా అన్నాడు కదా, ఎన్ని కోట్లు వచ్చిందో కనుక్కో. ఈ 2 సంవత్సరాలు కనీసం రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు మీ ఎమ్మెల్యేలకు. మీ మంత్రులు కనీసం కాన్సెన్సీకి పర్మనెంట్ అయిండు. మరి రాష్ట్రం మొత్తం తిరగాల్సిన మంత్రి ఒక్క కాన్సెన్సీకి ఎందుకు పర్మనెంట్ అయిందో దాని గురించి కనుక్కోని ముందు దాని మీద కొట్టాలి బాసు, తర్వాత మా పార్టీ మీద రాని, అప్పుడు చూద్దామండి. కానీ మీ అడ్డ దగ్గర ఏదైనా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. కబర్దార్ బాస్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నో కామెంట్స్. ఇంకేనా 2 ఉంటే చెప్పు, చెప్పే చెప్తాం.